ఊరికి అన్నా నేను జమ్మ కొట్టుబడి అంత ఎడుతామండి. విజయవాడకు వరదలు వచ్చి అనుకుంటారు ఎవడో చూస్తే. ఎక్కడ ఉండు వెనకాల ఉండు 7 ఏళ్లకు. అయ్యగారు ఈ విజయవాడ శుభవాణి పెళ్లి చూపులుంటే ఇంట్లో పంపులో ఏడు పెడితే పెళ్లి చూపులు అయ్యాక నీ కష్టాలు నేను తీరుస్తా. ఇక్కడే ఉండు. అయ్యగారు ఈ విజయవాడ అందరూ కుళ్ళు కొట్టున్నారు. వచ్చి అల్లుడు గారు ఎలా ఉంటారు? ముక్కు పెదాలు చెప్పు ఇంకా సంఖ్య సంపూర్ణేశ్ బాబులా ఉంటుంది. ఇన్ని పోలికలు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? మహేష్ బాబు ఓకే. ఎవరిది? మహేష్ బాబు ఓకే. ఉడిచేస్తాను నీ మొక్కడికి అల్లు వచ్చి వస్తున్నా. మహేష్ బాబు అంటే మరి ఇంటి అక్కడ పాట చేసి అనుకుంటున్నా. మహేష్ బాబు ఓకే. ఇది మహేష్ బాబుకే ముష్టి వేస్తుంది. మహేష్ బాబు ఓకే. నీకు నచ్చకపోతేనే దీనికి ఇచ్చి చేస్తా. ఓకే ఏందో నువ్వు అంత సిగ్గుపడుతున్నావు? సరే అయ్యారు నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేస్తా. పాప కూల్ డ్రింక్ ఎక్కడ తెస్తాం? షాప్ లో. ఆడు పంది అంటే నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదే. ఏం చెప్పాలండి? సింగపూర్ నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా? అమెరికా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా అని బిల్డప్. పాప ఎలారా? మన ఇంట్లో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి? ఒకటి. అది కూడా కూలింగ్ లేక ఉల్లిపాయలు పెట్టుకుంటున్నాం. నా అల్లుడు మహేష్ బాబు గిల్లితే మిల్క్ వస్తుంది. గిల్లితే మిల్క్ వస్తుందని డైరెక్ట్ గేదెని తీసుకొచ్చారంటే మీరు. నువ్వు కాజోడు పెట్టే. ఎవడండి వీడు? అల్లుడు. ఆడి గడ్డ వాడు ఎలా ఉన్నాడు చూసారా? అల్లా ఊద్దిన అద్భుత దీపానికి కరెంట్ షాక్ కొట్టినట్టున్నాడు. వీడు ఎక్కడ దొరికాడండి? ఇందాకే డాన్స్ చేస్తూ దొరికాడు. కూర్చో. అమ్మ మహేష్ బాబు. మహేష్ బాబు పాల ప్యాకెట్ కొనుక్కోకు. బొగ్గలు గిల్లితే పాలు వస్తాయి. చూడండి లైన్ వేస్తుంది అప్పుడే. బావగారు అటు అల్లుడు గారు కటింగ్ ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఎక్కడికి వెళ్తారు? లండన్. లండన్ చూసారా? మీరు సెలూన్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటే మా అల్లుడు గారు దొడ్లో చేయించుకుంటాడు. లండన్ అంటే ఏంటమ్మా? ఇదే లండన్ అంటే దేశం. లండన్ అంటే దేశమా? నీకు తెలుసా? తెలీదు. నాకు తెలీదు. నాకు లండన్ అంటే ఇదే తెలుసు. అల్లుడు గారు నెల ఇన్కమ్ ఎంతో తెలుసా? 4000. ఏం మాట్లాడుతున్నావురా? పింఛన్ డబ్బులు ఎంతో వస్తాయి. అల్లుడు గారి సంవత్సరం ఇన్కమ్ ఎంతో తెలుసా? 1,50,000. ఏం మాట్లాడుతున్నావురా? ఆడిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఎంతో వస్తాయమ్మా. పిచ్చి పిచ్చి నాటకాలు గ్యారంటీ కలర్ అల్లుడు అసలే. సరే ఏం చేయమంటావు? నవ్వు. చూసావా ముచ్చాలు రాలుతాయి అల్లుడు నవ్వుతే. ఈ నవ్వేది బైక్ మీద వెళ్ళినప్పుడు నవ్వు. ఎందుకు? ఎదుటోడుకు నువ్వు వెలగా కనపడదు కదా, కనీసం పళ్ళైనా కనపడతాయి. కళలు పెట్టాయి. ఈడు అమెరికా నుండి వచ్చాడు. కరెక్ట్ గా చెప్పండి. అమెరికా నుంచి వచ్చాడా? అమెరికా. ఆడి చూసారా ఈ కిరాణా షాపులో దోప వేసే వాళ్ళు ఉన్నాడు. అమెరికా నుండి వచ్చాడు. సరే అదే అల్లుడు గారు బాగా జంగన పడి వచ్చాడు. కూల్ డ్రింక్ పట్టుకురారా. కూల్ డ్రింక్ అంటే ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తేవాలా? కిచెన్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? లేకపోతే బాత్రూమ్ లో ఉన్న ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. అక్కడైతే గ్యాస్ ఎక్కువ వద్దులే. కొబ్బరి బోండం అంటే కరెక్ట్ గా చెప్పు. భవానీపురంలో ఉన్న 100 ఎకరాలను తీసుకురావాలా? సత్యనారాయణపురంలో ఉన్న 200 ఎకరాలను తీసుకురావాలా? లేకపోతే బెంజ్ సర్కిల్ లో 300 ఎకరాలు ఉన్న అక్కడ తెమ్మంటావా? బెంజ్ సర్కిల్ దగ్గర చుచ్చిపోసుకోవడానికి జాగా లేదు. సరే తీసుకొస్తున్నా. అమ్మగారంటే భవానీపురంలో ఉన్న అమ్మగారిని పిలిచికి రావాలా? సింగనగర్ లో ఉన్న అమ్మగారిని పిలిచికి రావాలా? బీసెంట్ రోడ్ లో ఉన్న 3 అమ్మగారిని పిలిచికి రావాలా? నీ ముఖానికి 3 పెళ్లిళ్ళు. నా ముఖం కాదు ఆడు. ఎంత ధైర్యం ఉంటే మీ ముఖం మీద ఉమ్మేస్తాడండి పాప. ఇలాంటి తండ్రి ఉన్నందుకు ఈడి ముఖం మీద నువ్వు చక్కెరపో పడుతుంది. ఈడి ముఖం మీద యాక్సిపోను. సరే అల్లుడు గారు నచ్చారా? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు?
ఏదో వెళ్ళరా అల్లుడి గారు నచ్చారా? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? కరిగున్నా. తల్లి మెరిసిపోతున్నావు పారతేగా మిలికి మీద మేక బూత్ పళ్ళు రాస్తే కాసేపు అయితే అది కొట్టినా ఇంకా తప్పులేదు చెప్తున్నా. చేసుకుంటావా? ఆహా. మహేష్ బాబు వద్దు. అల్లు అర్జును వద్దు. ప్రభాసు వద్దు. ముక్కు మీద గుద్దుతా. ఎవరు కావాలి చెప్పు. ఎవరొద్దు. షారుఖ్ ఖాన్ వద్దు. తల్లి ఊరికినండి సరదా కన్నా. ఏం పేరు నీ పేరు? సరస్వతి. సరస్వతికి ఒకసారి గట్టిగా చప్పట్లు. నీ పేరు తల్లి? మోనిక. యువనికి ఒకసారి గట్టిగా చప్పట్లు.